వెల్కమ్ టు డివై న్యూస్. ఏలూరు జిల్లా రాజ్యాంగం నిర్మించి ఆమోదం తెలిపిన రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహ శక్తులు. ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల పంచాయతీ నందు గరుడ పార్కులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గత 15 సంవత్సరాల క్రితం విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. రాజ్యాంగం నిర్మించి ఆమోదం తెలిపిన రోజు నవంబర్ 26వ తారీఖున అదే అదునుగా తీసుకుని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది. అది కులాల పట్ల మతాల పట్ల గొడవలు తీసుకురావడానికి చేశారని దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని కఠినంగా శిక్ష విధించాల్సిందిగా ఏ విగ్రహం మీద చెయ్యి వేసినా ఇలాగే జరుగుతుందని, వారికి విధించే శిక్షలు బట్టి విగ్రహాల మీద చెయ్యి వేయటానికి భయపడే విధంగా వారికి కఠిన శిక్షలు విధించి ఇలాంటి వారికి తగిన గుణపాఠం తెలపవలసిందిగా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు, రెవెన్యూ వ్యవస్థను కోరటం జరిగింది. ఈ పార్కులో ఇలాంటి సంఘటనలు మరెప్పుడూ చోటు చేసుకోకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీసీ కెమెరాలు, వాచ్మెన్ని నియమించి పార్క్ని మరింత అభివృద్ధిపరిచే విధంగా నిధులు అందించాలని మాలసేన మరియు దళిత ప్రజా సమితి డిమాండ్ చేస్తుంది. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఉత్సవ కార్యక్రమాల్లో దళిత సమాజం అంతా కూడా మునిగి తేలవలసినటువంటి ఈ యొక్క తరుణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు ద్వారకా తిరుమల గ్రామంలో అని చెప్పి తెలియటంగానే మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. దీనికి కారకులైనటువంటి దోషులను వెంటనే శిక్షించాలి, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ పోలీసు వారు చేపట్టాలని చెప్పేసి దళిత సంఘాల తరపున మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఎటువంటి రాజకీయ ఒత్తిడికి కూడా మీరు లొంగకుండా ఈ యొక్క ఘాతుకానికి పాల్పడిన వాడు ఎంతటి వాడినప్పటికీ కూడా వాడిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని శిక్షకు వాడిని వెళ్ళేంత వరకు కూడా జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా దీని మీద కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే విగ్రహం కాదు, ఆయన ఒక శక్తి అని చెప్పి ఈరోజు తెలియజేయాలనేది మా యొక్క నినాదం. విగ్రహాలను టచ్ చేస్తే మీకు ఏం సునకానందం వచ్చిందో మాకు తెలియదు. నిజంగా మీకు దమ్ముంటే ఈరోజు ఇక్కడ దళిత సమాజం అంతా కూడా ఇక్కడ ఉన్నాం, దళిత నాయకులుగా ఇక్కడ ఉన్నాం. మీకు దమ్ముంటే విగ్రహాలను పాల్గొనడం కాదు, చీకట్లో చేయడం కాదు, రండి మీ యొక్క బలాలు మా యొక్క బలాలు తేల్చుకుందామంటే మేము సంసిద్ధం. కానీ మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కట్టుబడి సంయమనం పాటించి చట్టాన్ని గౌరవించి మేము ఇంకా మౌనంగా ఉంటున్నాం. మా యొక్క మౌనాన్ని చాతకాన్ని తనంగా మాత్రం తీసుకోవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మా యొక్క మౌనాన్ని చాతకానితనంగా కనుక మీరు తీసుకుంటే రానున్నటువంటి రోజుల్లో ఉధృతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఇక్కడ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినటువంటి నిందితులని అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి పోలీసు డిపార్ట్మెంట్ వారిని మేము కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి మరి ముఖ్యంగా ఈ యొక్క పార్కు యొక్క డెవలప్మెంట్ కోసం నిధులను కేటాయించాలని, ప్రత్యేకమైన నిధులను కేటాయించి ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అట్లాగే సీసీ కెమెరాను ఏర్పాటు చేసి దీని పర్యవేక్షణకు ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, దానికి కావాల్సినటువంటి సమగ్రమైన నిధులని ఎంఆర్ఓ గారు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినటువంటి ప్రతి ఒక్క దోషిని కూడా అరెస్ట్ చేసేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించాలని, అట్లాగే మేము కూడా వారికి సహకరిస్తామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్. శిక్షించాలి దోషులు వెంటనే, శిక్షించాలి దోషులు వెంటనే, శిక్షించాలి దోషులు వెంటనే. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. నా పేరు ఎరికపాటి విజయ్ కుమార్. నేను మాలసేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ద్వారకా తిరుమల నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పోల్చడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన రోజు, ఈరోజు భారతదేశంలో ఇంతమంది పిల్లలు స్వేచ్ఛ, సమానత, శుభ్రతతో బతుకుతున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష, ఆయన చేసిన రాజ్యాంగం వల్లే అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ విషయాలు మర్చిపోయి కొంత సంఘ విద్రోహ శక్తులు, దుర్మార్గ శక్తులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అతి దారుణంగా తలపగల కొట్టి ముక్కలు చేసి ఈరోజు నడివడ్డున చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మాలసేన తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే దోషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూల్చారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మా డిమాండ్. వాళ్ళు అరెస్ట్ చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. ఏడవలేక
మా మీద దాడులు వాళ్ళు ఎక్కడ కనిపెట్టినా సరే వాళ్ళకి తగిన బుద్ధి మేము కంపల్సరీ చెప్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి నేను పోలీసు వారికి చెప్పుకునేది ఏంటంటే దయచేసి ఈ దోషులు మాత్రం తీవ్రంగా ఖండించాలి, పట్టుకోవాలి, వాళ్ళ మీద కఠిన శిక్ష విధించాలి. వాళ్ళు శిక్ష పడే వరకు జైలు నుంచి రాకుండా ఉంటేనే ఈరోజు రాష్ట్రంలో కానీ విగ్రహాల మీద దాడులు జరిగితేనే, అది విగ్రహాలు ఏదైనా కావచ్చు, అది రాజకీయవేత్త విగ్రహం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇంకొక విగ్రహం కావచ్చు, లేకపోతే ఇంకో నాయకుడి విగ్రహం కాదు, విగ్రహం మీద దాడి చేసిన ప్రతి నా కొడుకుకి కూడా దేశ విద్రోహ చర్య సెక్షన్లు పెట్టి బయటికి రాకుండా నా కొడుకుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతూ పోలీసు వారికి మేము విన్నవించుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఒక కొజ్జావాళ్ళు అంటే ఒక అమ్మకే అబ్బకే పుట్టన్న కొడుకులు ఈరోజు విగ్రహాల మీద దాడులు చేస్తారని మేము సభాముఖం తెలియజేస్తాం. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా మీరు మొగోళ్ళు అయితే, ఒక అమ్మకే అబ్బగా పుట్టిన వాళ్ళు అయితే పట్టపగలు వచ్చి విగ్రహం మీద చేయాలని మేము అడుగుతున్నాం. అలా ధైర్యం లేని కొజ్జనా కొడుకులు ఎందుకు ఇలా విగ్రహాలను పగలగొడతారు? చేతకన్నా కొడుకులు ఎందుకు విగ్రహాలు పగలగొడతారు? అంటే మీకు మా మీద మమ్మల్ని ఏమీ చేయలేక, మమ్మల్ని ఏమీ అనలేక, మాతో పోటీ పడలేక, మాతో ఎదగలేక ఈరోజు విగ్రహాల మీద దాడులు చేసి మత విద్రోహాలు, కుల విద్రోహాలు చేకడుతున్నారు. ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారికి, ఇక్కడ ఎంఆర్ఓ గారికి, ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసేది ఏంటంటే తక్షణమే దీని విగ్రహాన్ని, ఈ పార్కుని మార్చాలి. అలాగే మా పెద్దలు డిమాండ్ చేసినట్టు ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి, లైటింగ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఇక్కడ దగ్గర 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ పార్క్ ఎలాగే ఉంది. అన్ని పార్కులు బాగు చేసేసారు. ఆ పనికిమాలిన వాటికి కూడా నిధులు సమకూర్చారు. కొన్ని కళ్యాణ మండపాలు లక్షలు ఇచ్చి కళ్యాణ మండపాలు కట్టారు, కానీ కేవలం దళితులు అనే కక్షతోనే దీన్ని ఇలా వదిలేశారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మేము చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. ఈ విగ్రహం అనేది మా ఆత్మగౌరవం, ఈ విగ్రహం అనేది మా శక్తి, ఈ విగ్రహం అనేది మా బాధ్యత, ఈ విగ్రహం అనేది మా దేవుడిని ఈరోజు పగలగొడితే కనీసం ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా స్పందించని పరిస్థితి. దయచేసి స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అయితే ఎవరు ఉన్నారో కంపల్సరీ దీని మీద స్పందించాలని మేము కోరుతున్నాం. స్పందించని పక్షంలో దీన్ని చాలా తీవ్రంగా చేస్తున్నాం. నేను విగ్రహం పగలగొట్టే ఒకలా చెప్తున్నా, నా కొడకల్లారా, మీరు జైలు నుంచి దొరకపోరు, మీరు బయటికి రాకపోరు, మాలల సత్తా ఏంటో. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.